నిరుపేదలు అనారోగ్యానికి గురైతే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి వారికి పెద్ద దిక్కు. కానీ ఇక్కడి ప్రజలు అత్యవసర నిమిత్తం దవాఖానకు వెళ్లాలంటే మాత్రం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. అందుకే పేదలకు సకాలంలో వైద్యాన్ని అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా 3 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పరిసర ప్రాంతాల ప్రజలకు 100 పడకల ఆసుపత్రి కోసం ఎదురు చూపులు తప్పట్లేదు. భీమ్గల్ మండలంలోని 25కు పైగా గ్రామాలు, ఇతర మండలాల ప్రజలు పనుల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. అనారోగ్యానికి గురైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి పోవాల్సి వస్తోంది. అత్యవసర చికిత్స కోసం నిజామాబాద్ జీజీహెచ్కు వెళుతూ ఉంటారు. ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని గత ప్రభుత్వం భీమ్గల్కు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. 4 ఏళ్ల క్రితం 35 కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని చూస్తుంటే ఇక్కడ మనం 70% పనులను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. తర్వాత దురదృష్టవశాత్తు ఏమైందంటే భీమ్గల్, నేను ఒక 20 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా భీమ్గల్ పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నా. ఏం లేదు, ఇక్కడ మన భీమ్గల్కు మారుమూల ప్రాంతమైనటువంటి 33 గ్రామాలు ఉంటాయి. చిన్న చిన్న ఊర్లు, మారుమూల ప్రాంతం, గరీబు వ్యవస్థ ఉన్న ప్రాంతంని ఏ నాయకుడైనా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చేసినాయి. ఆ చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రశాంత్ రెడ్డి 10 పడకల ఆసుపత్రిని 30 పడకలు అవుతుంది, 100 పడకలు కాదని చెప్పేసి ఆయన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని మెప్పించి మా ప్రజల సౌకర్యం కోసం ఇంత మంచి ఆసుపత్రిని తొందరగానే 2035 కోట్లతోని 2022లో మంజూరు చేసి సంవత్సరం లోపే 70% పనులు పూర్తి చేసిండు. ఆయనకు మా భీమ్గల్ ప్రజలు రుణపడి ఉండి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి ఈ హాస్పిటల్, మార్కెట్, బస్ డిపోని ఇవన్నిటిని చూసి దురదృష్టవస్తు ప్రభుత్వము రాకపోవడం వల్లనే 2 సంవత్సరాల దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు వాళ్ళకి పేరు ఎలా వస్తుందో అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డికే పేరు వస్తా అని చెప్పేసి ఆపిన మాట వాస్తవం. నేను నిజంగా ఈ హాస్పిటల్ చూసి చెప్తున్నా, ఇంకా సున్నం చుక్కయ్యలేరు, నత్త నడకన నడుస్తూ ఉన్నది. గత నెల రోజుల కిందట ఇదే హాస్పిటల్కు ప్రతిసారి భీమ్గల్కి వచ్చినప్పుడు అలా ఎమ్మెల్యే హాస్పిటల్ మంజూరు చేయాలా, ప్రజలకు సౌకర్యం కల్పించాలని అంటే ఇప్పుడు మొత్తం అంతా 5%, 2% పనులు పూర్తిగా కూడా గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కళ్ళం గట్టిన కనబడుతున్నది. మీరు మాయ మాటలు మాని, రాజకీయం మాని, ఏ అధికారం ఎవరైతే ఏంది ప్రజలు అందరికి ఇస్తారు. మార్పు కోరుకున్నప్పుడు మీరు పని చేసి చూపియాలా. మీరు పని చేస్తే మీకు పేరు వస్తుంది. ఇంత చండాలంగా ఉన్నాయంటే ఇక్కడ నాయకులకు మున్సిపల్ ఎలక్షన్లలో మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి ఏం చెప్పిండు, నేను చేపిస్తా, మున్సిపల్ గెలిపిర్రి, 3 నెలలనే తీర్చిదిద్దుతా అన్నాడు. అయ్యా 6 నెలలు అవుతుంది, దయచేసి మీరు రాజకీయాలు పక్కకు పెట్టి మా ప్రజల ప్రాంతం కోసం మీరు సుఖ, మీ రాత్నార్ గుట్టల మీద ఉన్నోళ్ళే, దయచేసి మీరు సుఖ పని చేయాలా. పని చేయకపోతే ఇది కరెక్ట్ కాదు. వాస్తవంగా లక్ష్మీ నరసింహస్వామి మిమ్మల్ని ఊకోడు. దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుర్రి, రాజకీయాలు మానుర్రి. లీడర్లు ఒకటే, రాజకీయాలు వస్తాయిపోతాయి, ప్రజల సౌకర్యాలు చేయాలా. ఏ నాయకుడైనా సరే ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు, రాష్ట్రంలో కూసుండబెట్టిర్రు. ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడు పద్ధతిగా లేదు, ప్రజలకు నచ్చలేదు. మీరన్నీ ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులు 4 ఉన్నారు. దయచేసి మీరు మెప్పిస్తే మీ ముఖ్యమంత్రి ఒప్పుకొని 100 పడకల హాస్పిటల్ చేయడా. భీమ్గల్ పట్టణం శంకుస్థాపన తర్వాత ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. మధ్యలో పెండింగ్ బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను నిర్మాణ దశలోనే వదిలేశారు. ఇటీవల ప్రభుత్వం నుంచి 3 కోట్ల నిధులు రావడంతో పనులు పునః ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణానికి తగ్గట్లుగా కార్మికుల సంఖ్య లేకపోవడంతో పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల చికిత్స కోసం ఆర్మూర్, నిజామాబాద్కు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ప్రమాద బాధితులు, అత్యవసర వైద్యం పొందాల్సిన వారి ప్రాణాలు మధ్యలోనే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో 30 పడకల ఆసుపత్రికి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు కానీ కేసీఆర్ గారి సహకారంతో మనకు ఈ భీమ్గల్కి 100 పడకల ఆసుపత్రి మన మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారు ఎంతో చేసి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు. దాదాపు ఇది 35 కోట్ల ప్రాజెక్టు, సుమారు 25 నుంచి 30 కోట్ల పని అయిపోయింది. ఇంకా మిగిలిన 5 కోట్ల పని మాత్రమే మిగిలి ఉంది. గత 5 నెలల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నాయకులు
ఈ మెరుగైన హాస్పిటల్కి సంబంధించి హామీ ఇచ్చి 3 నెలలలోనే కంప్లీట్ చేస్తాము హాస్పిటల్ని అని చెప్పి హామీ ఇచ్చి కేవలం ఓట్ల కోసమే మాటలు చెప్పేసి ఇప్పుడు 3 నెలలు 5 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి 3 నెలలనే కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ 5 నెలల్లో అయినప్పటికీ ఇంకా హాస్పిటల్ పూర్తి కాలేదని ఇది తొందరగా కాంగ్రెస్ నాయకులు కమిషన్లు అవన్నీ పక్కన పెట్టి ఈ హాస్పిటల్పై దృష్టి పెట్టి భీమ్గల్ ప్రజలకు మెరుగైన వైద్యం తొందరగా పూర్తి చేసి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కాంగ్రెస్ నాయకుల్ని కోరుతున్నాం. లేకుంటే ముందు ఇంకా ఎన్నో చేయాల్సి ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో